ఫ్రెండ్స్ చూడండి, ఈ బస్సులో తిరుగు ప్రయాణంలో ఇంకా మేము మా భావాన్ని వ్యక్తం చేస్తామంటూ మన బస్సులో చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. మీ స్పందన తెలియజేయండి. నా పేరు తాడికొండ వెంకటేశ్వర్లు విశ్వకర్మ. మేము ఓదెల మండలం ఓదెల దేవస్థానం నుంచి వచ్చామండి. అయితే ఏంటంటే ఇక్కడికి అయోధ్య రావడము పూర్వజన్మల పుణ్యము ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు ప్రతి ఒక్కరు. అయితే ఏంటంటే ఇక్కడ అన్ని వసతులు చాలా బాగా చేశారు. మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారికి, మళ్ళీ ఆదిత్య యోగినాథ్ గారికి ధన్యవాదాలు హృదయపూర్వకంగా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కరసేవకులు చేసిన కర్మ ఫలమే ఈ రోజున మాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చింది. పూర్వజన్మ సుకృతము, కరసేవకులు చేసిన పుణ్యము మా అందరికీ ఇప్పుడు కోట్ల మంది వచ్చి మేము అయోధ్యను దర్శనం చేసుకుంటున్నాం. ఆ రోజున చేయకపోతే ఈ రోజున మేము లేకపోతే హిందూ ధర్మం అనేది లేకుండా పోయే స్థితిలో మన నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ ఉండి హిందూ ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది అని నిరూపించిండ్రు. దీనికి నిదర్శనం ఏంటిదంటే ఇక్కడ అయోధ్యలో శ్రీరామ మందిరంలో మసీదు కట్టి నానా భీమోత్సవం చేశారు. అట్లాంటి దాన్ని సనాతన ధర్మాన్ని తీసి ఇప్పుడు మోడీ గారు, ఆదిత్య యోగి గారు చేసిండ్రు. దీని వలన ప్రపంచంలో భారతదేశము అత్యధికంగా నెంబర్ 1 దేశంగా మారాలని, మన భారత సంస్కృతి సాంప్రదాయాలు నెలకొల్పాలని నరేంద్ర మోడీ గారికి మరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. వచ్చేటప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ లోకసభ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, వార్డు నెంబర్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో బీజేపీకి మాత్రమే ఓటేసి గెలిపించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అన్న యోగి ఆదిత్యనాథ్ని అన్న మన ప్రధానమంత్రి చేసుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇక వేరే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వదు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన దగులుబాజితనానికి ఈ రోజున అష్ట కష్టాలు పడ్డాము. కానీ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ హిందూ ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది, దాన్ని మనం కాపాడుకుందామని చెప్పిండు. అందుకనే మన జై శ్రీరామును మన కుల దైవంగా భావించి ఆయన రాబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ ఛానల్ నచ్చితే తెలుగు విలేజ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.